కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి కల్కి ఆలయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సమర్థవంతంగా బాధ్యతలు స్వీకరించడమే కాకుండా రక్తదానంలోనూ ముందుండి సామాజిక బాధ్యతను చాటుకుంటున్న కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు, డాక్టర్ వేద ప్రకాష్, జమీద్ హైమద్, పర్ష వెంకటరమణ, జలిగామ శ్రీకాంత్ లను ఘనంగా సన్మానించారు। సమాజ చైతన్యం పెంచి సమాజ నిర్మాణానికి కృషి చేయాలి అన్నారు। దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉపాధ్యాయుడి చేతుల్లోనే ఉంది అని అన్నారు। ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియాలో కోఆర్డినేటర్ గంపా ప్రసాద్, ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్ పాల్గొన్నారు। ఈ రోజు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది। ఉపాధ్యాయులంటే కేవలం బోధనకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను గుర్తెరిగి సామాజిక సమస్యల కోసం పోరాటం చేస్తూ విద్యార్థులలో సామాజిక విలువలను పెంపొందించడానికి ఆదర్శంగా ఈరోజు కామారెడ్డి రక్తదాతల సమూహం నిలిచింది। మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జమీల్ గారు ఉన్నారు। ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సంగోజివాడిలో పనిచేస్తూ మరి వ్యక్తిగతంగా 27 సార్లు రక్తదానం చేస్తూ ఎన్నో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఈరోజు గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోవడం జరిగింది। మరి మన మధ్యలో డాక్టర్ వేద ప్రకాష్ గారు ఉన్నారు। పరిచయం అక్కరలేని పేరు, ఉభయ రాష్ట్రాలకు ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి టీచర్ ఎడ్యుకేషన్ దాంట్లో అగ్రగణ్యులుగా ఉన్నారు। కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులుగా కొనసాగుతూ ఒకవైపు అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు ప్రిన్సిపాల్గా నిర్వర్తిస్తూనే తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం అనేది జరిగింది। మన మధ్యలో మరి జేఎస్ఎం శ్రీకాంత్ సార్ గారు ఉన్నారు। మరి శ్లోక పాఠశాలను ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులకు మరి ఉపాధ్యాయులకు అవకాశాలను కల్పిస్తున్నటువంటి వారు ఆదర్శంగా నిలిచారు। ఇక్కడ వెంకటరమణ గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ మరి 25కి పైగా సార్లు A-నెగిటివ్ రక్తాన్ని రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలిచిన వాళ్ళు ఉన్నారు। మరి నిజంగా ఉపాధ్యాయులు అంటే కేవలం బోధనకు మాత్రమే పరిమితం కాకుండా స్వలాభం ఎలాంటిది లేకుండా మరి ఆపేక్ష లేకుండా సమాజానికి ఒక ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా మరి 18 సంవత్సరాల నుండి వేలాది మంది చిన్నారులలో రక్తదానానికి కావాల్సినటువంటి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందజేస్తూ ఈరోజు ఆదర్శంగా నిలవడం అనేటువంటి జరిగింది। మరి ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు కానీ, ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం అనేటువంటిది లేదు। ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా ఒక సబ్జెక్టు విషయ జ్ఞానాన్ని పొందగలుగుతారు కానీ మానవతా విలువలకు సంబంధించిన జ్ఞానాన్ని ప్రత్యక్ష ఉపాధ్యాయుడు మాత్రమే బోధించగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది। అలాంటి గొప్ప ఉపాధ్యాయులు ఈరోజు కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులుగా ఉండడం ఈరోజు దేశానికి గర్వకారణంగా ఉంది। మరి ఉపాధ్యాయులు అంటే ఈరోజు బోధనతో పాటుగా ఒక విలువలు ఈరోజు నేటి సమాజం మనం చూస్తూ ఉన్నాము। ఎవరికైనా ఆపద వస్తే మనకెందుకులే అని అనుకుంటున్నారు। మరి ఎవరికో మనకు తెలియని వారికి ఆపద వస్తే ఈరోజు అత్యంత విలువైనటువంటి డబ్బుతో కొనలేనటువంటిది ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది రక్తదానం మాత్రమే। అలాంటి రక్తాన్ని సకాలంలో అందజేస్తూ స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు। కాబట్టి అందరూ కూడా సమాజ హితం కోసం పనిచేయాలని, అలాంటి ఉపాధ్యాయులు మాత్రమే చరిత్రలో గొప్ప ఉపాధ్యాయులుగా నిలిచిపోతారని తెలియజేస్తూ మరి ఈ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి రక్తదాతల సమూహ మరి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా ఉండి రక్తదానం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులను ఈరోజు సన్మానించుకోవడం జరిగింది। వెంకటరమణ సార్, జమీల్ సార్ అండ్ మై సీనియర్ బిలౌడ్ సీనియర్ టీచర్ వేద ప్రకాష్ సార్ అండ్ మై డియర్ బ్రదర్ గంప ప్రసాద్, really we are very much thankful to get honor on behalf of IVF. Really it is a very great honor to the teaching profession. Teachers, what I believe that teachers are born, they are not made. If a case is getting failed means lawyer is failed. If a patient is dying means doctor has failed. But if a teacher fails, total nation will be failed. So every profession is created by the teacher only. So we believe that teachers are born, they are not made. Really I feel it is a very great honor on behalf of
IVF, and on this auspicious day, 5th September. I am very much thankful, my sincere gratitude, my sincere wishes to all the blood team as a teachers, my sincere gratitude to IVF. Thank you Balu sir, Jamil sir, Veda Prakash sir, and thank you Prasad, Gambo Prasad and Venkat Ramana sir. Thank you one and all. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.